వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూడాలు ఇవాళ సమ్మెకు దిగారు. అందులో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులు జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. మెడికల్ల సమ్మె కారణంగా ఆసుపత్రులు వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదంటున్న వైద్య విద్యార్థులతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునియడం జరిగింది. విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు. ఇవాళ నుంచి అనేక సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం లేకుండా పోవడంతో ఇవాళ నేరుగా విధులకు హాజరు కాలేదు. మనం చూస్తున్నాం నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఎవరైతే జూడాలున్నారో వారు సమ్మె చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వారంతా తమ డిమాండ్ను పరిష్కరించాలి. అదేవిధంగా అనేక రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సమ్మెకు పిలుపునియడంతో పాటు ఒక వైద్య విద్యార్థి ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం మీరు ఇవాళ స్ట్రైక్ కు దిగడం జరిగింది? ప్రధాన సమస్యలు ఏవి? మీ ఎజెండా ఏంది? మేము ఇక్కడ జనరల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ అండి. మేము హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యి 3 months అవుతుంది. మాకు ఇప్పటి వరకు కూడా స్టైఫండ్ అనేది పడలేదు. అలాగనే హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ మాకు హాస్టల్స్ లో లేవు. వాష్రూమ్స్ ఉండవు, టైంకి వాటర్ రావు. అలాగే హాస్పిటల్లో మాకు సెక్యూరిటీ ఉంటే మేము పేషెంట్ని బాగా ట్రీట్ చేయగలుగుతాం. మాకే సెక్యూరిటీ లేనప్పుడు మేము ఎలా ట్రీట్ చేయగలుగుతాం వాళ్ళకి? కాబట్టి మాకు రెగ్యులర్గా మంత్లీ స్టైఫెండ్ రావాలి, ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి, హాస్పిటల్లో సెక్యూరిటీ ఉండాలి. అలాగనే ఇప్పుడు నీట్ పీజీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 50% కోటా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏపీ స్టూడెంట్స్కి 15%. దానివల్ల తెలంగాణ స్టూడెంట్స్కి సీట్స్ తగ్గుతాయి. అది కూడా చూడాలి ఒకసారి. మళ్ళీ ఈ సమ్మె చేయడం వల్ల రోగులు నష్టపోయే ఆస్కారం ఉంటుంది కదా. ఏ సేవలు మీరు అందుబాటులో ఉంటారో, ఏ సమస్యలపైన మీరు దృష్టి సారించే ఆస్కారం ఉంటుంది, రోగులు కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది కదా, దానిపైన మీ అభిప్రాయం? రోగులకి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ సేవలన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ ఎమర్జెన్సీ పేషెంట్ ని చూడకుండా ఉండట్లేదు. ఓన్లీ వార్డ్స్, ఓపీ మాత్రమే ఇప్పుడు చూడట్లేదు. చెప్పండి, ఎంత మేరకు ఈ ప్రభుత్వ పెద్దలకు మీరు కలవడం జరిగింది? ఏదైతే హెల్త్ మినిస్టర్ ఉన్నో 2 సార్లు మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మీతో ఏమన్నారు? ఎందుకు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? దాదాపుగా తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పడం జరుగుతున్నది. ఈ రేషియో ప్రకారం తీసుకుంటే తెలంగాణ విద్యార్థులకు ఎంత మేరకు నష్టం జరిగే ఆస్కారం ఉంటుందని మీరు భావిస్తున్నారు? అయితే ప్రధానంగా ఈ విషయం అనేది ఈ రోజు బయటకు వచ్చినామని చెప్పేసి అందరికీ ఈ రోజే వచ్చారు అనుకుంటున్నారు. ప్రతిసారి మేము జుడా నుంచి వెళ్ళడము, చెప్పడము, హెల్త్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళడము, సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. పోయినప్పుడల్లా మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, డిఎంఈ మేడంకి ఇస్తున్నాము, హెల్త్ మినిస్టర్కి ఇస్తున్నాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. ఇచ్చినప్పుడల్లా చేద్దాము, సరే చూద్దాము అనే ఓరల్ అసెన్స్ మాకు ఇస్తున్నారు. మేము ఈ 2-3 months నుంచి కంటిన్యూస్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఓరల్ అసెరెన్స్ ఇస్తున్నారు. రిటర్న్ అసెరెన్స్ మేము అడిగాము, అది కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మాకి ముందు నుంచే వాళ్ళు అసూరెన్స్ ఇచ్చేసి రిటర్న్ గా జియో రిలీజ్ చేస్తుంటే ఇంతవరకు వచ్చే పరిస్థితి కాదు కదా. ఎన్ని రోజులు అంటూ ఇంకో 1 year అయిపోతే మాది పీజీ కూడా అయిపోతుంది. వచ్చే వేతనమే మేము అడుగుతున్నాం కదా. మాకు వచ్చే బేసిక్ పే, మేము కొత్తగా మాకు ఎక్స్ట్రా పేమెంట్ మేము అడుగుతలేము. ఉన్న పేమెంట్ మాది మాకు ఇచ్చేస్తే మిగతా స్టేట్లలో ఇచ్చినప్పుడు మా స్టేట్లో కూడా మాకు రెగ్యులర్ గా ఇచ్చేస్తే మా మెంటల్ సెటప్ బాగుంటుంది, ఫైనాన్స్ సెటప్ బాగుంటుంది. దాంతోపాటు మేము పీస్ఫుల్ గా పేషెంట్ ఇంకా బెటర్ గా ట్రీట్ చేయగలం అంటున్నాం. ఫెసిలిటీస్ కూడా లేవు పీజీ హాస్టల్లో. ఫెసిలిటీస్ మినిమం ఒక డాక్టర్ కి ఫెసిలిటీస్ లేకపోతే ఎలా? దాంతోపాటు హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు డాక్టర్కి సేఫ్టీ లేదు. మరి పేషెంట్కి మేము ఎట్లా సేఫ్గా చూసుకోగలము? బయటికి వస్తే చెప్తే కానీ మాకు పరిస్థితులు ఏం చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఈ రోజు స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాను కోరుతున్నాము. రాకపోతే మాత్రం డే బై డే మేము హెల్త్ అనేది ఈ స్ట్రైక్ అనేది ఎస్కలేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ప్రభుత్వం ఏమంటుంది? అనేక దఫాలుగా చర్చలు జరిగాయి, మీ డాక్టర్స్ వెళ్లారు, సమస్యల కోసం కృషి చేశారు. ప్రభుత్వ వర్షన్ భిన్నంగా ఉంది. ప్రభుత్వ వర్షన్ ఏ విధంగా? ప్రభుత్వ వర్షన్ ఏంటంటే ఇంతవరకు మేము ఎన్నిసార్లు వెళ్ళినా, డిఎంఈ మేడం తెలియకెళ్ళినా, హెల్త్ మినిస్టర్కి వెళ్ళినా మాట్లాడడం జరిగింది. వచ్చినప్పుడు చేద్దాం, కొంచెం మనకు టైం ఇవ్వండి అనేది జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు టైము? మేము ఎన్ని రోజులు సఫర్ అవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నారా అంటే మన ఎంపీ ఎలక్షన్ ఉండడం వల్ల ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం ఏ జియో రిలీజ్ చేయలేమన్నారు. ఏ జియో చేయకుండా మేము కూడా సరేలే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, జియో రిలీజ్ పాసిబుల్ కాదు కదా అన్న విధంగా వాళ్ళు అన్నారు. సరే జియో అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి ఇంకో 15 days అయిపోయింది మనకి. మరి ఇప్పుడు ఇంకెందుకు జియో రిలీజ్ చేయట్లేదు? సో మేము కూడా వెయిట్ చేసాము, ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పింది కూడా విన్నాము. స్టిల్ ఇంకా 15 days అయినా నో రెస్పాన్స్, నో జియో రిటర్న్ అసెరెన్స్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా మేము ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చేసింది. అదే గవర్నమెంట్ మాది పాజిటివ్గా తీసుకొని మిగతా స్టేట్లో చేసినట్టు మన దగ్గర కూడా చేస్తే అయిపోతుంది కదా. సో దాన్ని సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని అనుకుంటున్నాము. ఇంతవరకు ఓరల్ అసూరెన్స్ ఒకటే వచ్చింది మాకి. బట్ వీ నీడ్ రిటర్న్ అసూరెన్స్, వీ నీడ్ జియో. న్యాయబద్ధమైనది ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ప్రకారమే ఇవాళ మేము ఫైట్ చేస్తున్నాం. దాదాపుగా విద్యార్థులుగా మేము
నష్టపోతున్నాం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సరైన అష్యూరెన్స్ వస్తుందని మేము భావిస్తాం అంటున్నారు. మనతో పాటు మరో వైద్య విద్యార్థులు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు సమ్మె చేయడం వల్ల ఇక్కడ రోగులకు కూడా ఇబ్బంది జరిగే ఆస్కారం ఉంటుంది. ఏ సేవలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది, ఏ సేవలకు మీరు హాజరయ్యే అవకాశం ఉంది, మీరు ఎందుకోసం పోరాటం చేస్తున్నారు? ఓన్లీ ఈఆర్, ఈఓటీ, లేబర్ రూమ్ మాత్రమే మేము సేవలు అందిస్తున్నాము. మిగతా అన్నిట్లో కూడా మేము సేవలు ఆపేస్తే ఎంతో మంది పేషెంట్స్ ఎమర్జెన్సీలో వస్తారు. వాళ్ళందరికీ మేము డ్యూటీస్ ఇవ్వాలి అని అంటే మేము ఇట్లా రోడ్ల మీదకి వస్తే డ్యూటీస్ ఎవరు చేస్తారు? మేము ఆ డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేస్తే మేము మంచిగా మా డ్యూటీస్ చేసుకుంటాం కదా. మేము 36 hours 48 hours మేము డ్యూటీస్ చేస్తూ ఉంటాము. మేము చేస్తూ మా 100% మేము పేషెంట్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మేము అడిగే బేసిక్ డిమాండ్ అన్ని గవర్నమెంట్ డ్యూటీస్ వాళ్ళకి అందరికీ శాలరీస్ పడుతూనే ఉంటాయి కదా. డాక్టర్స్ అంటే ఎందుకంత చిన్న చూపు మాకైతే అర్థం కావట్లేదు. మేము ప్రతిసారి స్ట్రైక్ చేస్తే గానీ, మేము ప్రతిసారి మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి డిమాండ్స్ మేము చెప్తే గానీ మాకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు. బేసిక్ గా హాస్టల్లో ఉండాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఉండట్లేదు. వాటర్ రావు, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ క్లాగ్ అయ్యి మొత్తం రూమ్స్ లలోకి రావడము, కుక్కలు రావడము, అంత బేసిక్ గా అవి అడగాల్సినవి డిమాండ్స్ కూడా కాదు, అవిటికి కూడా ఇంతగానం స్ట్రైక్ చేసేలాగా చేస్తున్నారు. సమస్యలు అయితే పెద్ద మొత్తంలో ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలపైన ఉంది. కనీసం వారు మోరల్ గా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఇప్పటికే పరిష్కారం చూపలేదు. ఆ వైపున అడుగులు కూడా వేయని కారణంగా వల్ల సమ్మెకు దిగుతున్నాం. దాదాపుగా అనేక పర్యాయాలు వైద్య శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ కాలం గడుస్తున్నా కానీ ఈపాటికి వాళ్ళు సత్వర నిర్ణయం తీసుకోలేరు. అందుకే తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన దృష్టి సారించాలని ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు అంటున్నారు. గో టు స్టూడియో.